జాన్ పేరయ్య. ఈయన సంగతి మీకు చెప్తే చాలా భయం అవుతుంది, అది నేను చెప్తాను, వారు కూడా చెప్తారు. చప్పట్లు కొట్టండి. పేరయ్య కూతురేది చెప్పు. ఏంటి ఏంటి ఏ ఊరి మీది? రాఘవాపురం. ఏంటి మీ నాన్నగారికి ఏం జరిగింది చెప్పు. హాస్పిటల్లో ఉన్నప్పుడు సీరియస్ కేసు అని చెప్పారండి. వీళ్ళంట ఈయనకి బాగులేదంటండి, గుర్రం కూడా తీసుకొద్దాం అనుకుందంట ఈ పాప. అవునండి. ఏం పేరు నీ పేరు? శిరోమణి. ఎంతమంది పిల్లలు మీకు మీ నాన్నగారికి? 6 పిల్లలు. నువ్వెన్నో మనిషి? మూడో మనిషి. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ఏమైంది అసలు మీ నాన్నగారికి? ఎప్పటి నుంచి ఏమైంది? మే నెల నుంచి బాగా బడ్డు కింద నొప్పండి. హాస్పిటల్కి వెళ్ళినా కానీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ తగ్గట్లే. ఇంటికి వచ్చేసరికి ఇంకను మళ్ళా జూలై నెలలో వెళ్ళాము. వెళితే ఇక్కడికి రావాలనుకున్నాము. శుక్రవారం మాట్లాడుకున్నాము. శనివారం వద్దామనేసరికి ఇంకా నొప్పి ఎక్కువై బాగా సీరియస్ కేసు అండి. ఇక హాస్పిటల్ తీసుకెళ్తే ఐసీ రూమ్లో పెట్టారు. 4 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు బుధవారం వరకు. మరి తగ్గిందని ఇంటికి వెళ్ళమంటే వాళ్ళు బయలుదేరుతుంటే మళ్ళీ సీరియస్ అయింది, బీపీ డౌన్ అయిపోయింది. మరలా ఐసీ రూమ్లో పెట్టి మా అమ్మ అక్కడ ఒక్కతే ఉంది. ఇంక ఏం లాభం లేదమ్మా, ఇది మీ చుట్టాలను పిలిపించుకోండి అని చెప్పారంట. ఏనండి అంటే ఐసీయూలో పెట్టేసరి ఇలా జరిగిందంటే శనివారం అక్కడికి రావాలనుకున్నారు హైదరాబాద్, అంతేనా? అవును, శనివారం రావాలనుకున్నాం. అప్పుడు ఏమైంది? ఇంకా ఎక్కువ నొప్పి ఎక్కువై హాస్పిటల్ ఏ హాస్పిటల్ అది? వంశీ కేర్. అక్కడ 3-4 రోజులు ఉన్నారు. మాకు ఫోన్ ఏమి లేదు. ఈమె ఆ తర్వాత ఆయన ఐసీయూలో ఉన్నారు. మా నాన్నగారు బుధవారం చుట్టాలందరూ వచ్చి చూసి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. అంటే నేను అన్న స్పాన్సర్ చేసి నేను బాగు చేసేస్తాను, అంతేనా? అవును. ఇంకా ఫోన్ చేస్తే మేము బుధవారం నైట్ ఫోన్ చేసాము. అప్పటికి మా నాన్నకి టాయిలెట్ రాలేదంట, బాగా సీరియస్ అని చెప్పేసరికి మేము ఇక్కడ 9ంటికి ఫోన్ చేసాం అయ్యగారికి. అమ్మ మీ నాన్నపై అపవాదు ఉంది, అది రోగం అయితే కాదు, నేను నయం చేస్తాను, మీ భయపడవద్దని చెప్పారు. అప్పటికి 9 o'clockకి మా నాన్నకి టాయిలెట్ అయ్యి రిలీఫ్ అయ్యి కొంచెం పోయిందా? అవును. ఆపరేషన్ అయిందా? సర్జరీ జరిగిందండి. ఇక్కడ గుండెకి సర్జరీ టెంట్ వేసారు. అది జరిగింది, ఇదేదో జరిగింది. కోమలోకి వెళ్ళారు. చుట్టాలందరూ చూసుకోవాలని చెప్తే ఈ పాప ఏడ్చుకుంటా ఉంది. నేను చెప్పా చాలా తెలివి జ్ఞానం దేవునికి ఇచ్చాను. చాలా సేపు మాట్లాడారు అయ్యగారు కూడా. మీ నాన్నగారు నేను బతికిస్తాను, మొత్తం క్లోజ్ చేస్తాను, రోగం అయితే కాదు అని చెప్పాను. తెల్లారికి డిశ్చార్జ్ చెప్పారు. డిశ్చార్జ్ ఎప్పుడు అయిపోయారు? ఇంకా శుక్రవారంతో అంత సీరియస్ కేసు కూడా నయం చేశారు. శనివారం ఇంటికి వచ్చాము. అటు నుంచి అటు తీసుకెళ్దామంటే కొంచెం మెడిసిన్ ఎక్కువ ఇచ్చారని మేము ఇంటికి తీసుకెళ్ళి ఇక్కడ 6వ తారీఖు ఆగస్టు 6వ తారీఖు వచ్చాము. లాస్ట్ వీక్ లో అవును. ఇంకా అప్పటికి కూడా నీరసంగానే ఉన్నాడు. ఇక్కడికి వచ్చి అయ్యగారు కూడా చేయి పెట్టలేదు, మామూలుగా ప్రార్థన చేశారు. ఇంకా అప్పటి నుంచి బాగానే ఉన్నారు. జాన్ పేరయ్య గారు ఎట్లా ఉన్నది కథ? బాగుందండి అయ్యగారు. మరి చర్చికి వెళ్తున్నారా? పోతారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు హెల్త్ బాగానే ఉందా? టాబ్లెట్లు మింగుతున్నారా? తగ్గించారా? ఏమో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని తగ్గిపోయి. ఈయన వ్యాపారం ఏం చేస్తారు మీరు? వ్యవసాయమేనండి. కాదు, ఏదో ఆవులు అమ్ముతారంట కదా? ఇది మానేసుకున్నాను. గేదెలు ఈయన మానేసాను అంటున్నాడు. అప్పుడు మానేశారు, మొన్నటిదా చేశారు. ఇప్పుడు మానేసుకున్నారా? ప్రభు నమ్ముకో, మంచిగా పట్టుకోండి. నేను పట్టుకో చేస్తా. పట్టుకో, ఈవెన్ కూడా పట్టుకోండి. ఇక్కడ ఐసీయూలో ఉన్న వ్యక్తి మళ్ళీ ఇలా రావటం అనేది ఎంత అద్భుతమో చూడండి. ఓకేనా? వాళ్ళు స్పాన్సర్ చేసుకున్నారు, ఐసీయూ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు నెల అయిపోయింది కదా, సంతోషంగా ఉన్నారు. లేవండి అయ్యా, లేవండి. ఇక మళ్ళీ మైకండి. ఏమన్నా ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఏమైనా ఇబ్బంది అంటే? అంతకుముందు ఏమన్నా భయం అవుతుందా మీకు? అంతకుముందు ఎన్ని సంవత్సరాలు బట్టి ఈయనకి ఆపరేషన్ చేసి ఎన్నాలైంది? ఇది 2023లో టెంట్ వేశారు. 23, 24, 25 3 సంవత్సరాలు అయింది. ఏమన్నా ప్రాబ్లం అయిందా ఈ నెల లోపల? ఏమి కాలేదు. హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా. చప్పట్లు కొట్టి ప్రభుని గారు పరచండి. ఐసీయూలో ఉన్న వ్యక్తి చుట్టాలందరిని చూసుకోమన్నారా? వచ్చి అందరిని చూసుకోమన్నారు. ఫోన్ చేసింది పాప, వాళ్ళు కూడా వచ్చారు. అందరూ ఏమని చెప్తుందో తెలుసా? నా తండ్రిని మీరే బ్రతికిస్తారు, మీరే బ్రతికించాలి, ఆ డాక్టర్ల వల్ల కాదు, నా తండ్రి నాకు కావాలని గట్టిగా ఉంది. నేను చెప్పిన నీ విశ్వాసం బాగుందమ్మా, నేను చూసుకుంటాను, రోగమేం కాదులే, కొంచెం ప్రార్థనీయులు, అంతేనా? అవునండి, ప్రార్థన చేశారు అంతే. అంతే, జస్ట్ వెళ్ళారు అంతే. ఇప్పుడు తెల్లారే డిశ్చార్జ్ అయ్యారు, వచ్చేసారు. పోయిన నెలలో ఇక్కడికి లాస్ట్ వచ్చారు. ఇప్పుడు సంతోషంగా వచ్చారు, సాక్ష్యం ఇస్తానని. చప్పట్లు కొట్టి ప్రభుని మైపేద్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.